ఇల్లు తీసేయమన్నారు. తీయమన్నప్పుడు దారి చూపెట్టాలి. కాంట్రాక్ట్ నడితే మీకు ఇల్లు ఇచ్చాక మేము రోడ్డు వేస్తా అన్నారు. పొద్దున్న చీకటితో వచ్చేసి జాగ్రత్తతో లాగేశారు. కొంపలని పగలు కొట్టేశారు. మా బతుకులు ఏంటి, అసలు మా అర్థం ఏంటి? నిన్న మొన్న కాదు, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగు. మా తల్లిదండ్రులు ఇక్కడే చచ్చిపోయారు. మీరు దారి చూపెట్టి ఇప్పుడు సమాధానం చెప్పండి. పోలీసులతో కొట్టించేసి వాళ్ళతో కొట్టించేస్తే మాకు సమాధానం దొరకదు ఇక్కడ. అది ఏం చేస్తారు చెయ్యండి. మా తాతలు ముత్తదుల కానీ ఇక్కడే ఉంటున్నామండి. సడన్గా వచ్చి ఈరోజు ఆదివారం పొద్దున్నే సడన్గా వచ్చండి మా ఇల్లు పీకేస్తున్నారండి. జేసీబీలతో పడగొట్టిచ్చేస్తున్నారు. మేము అన్నం తినే తపాలాలతో సహా సాయంత్రం దాకా టైం ఇవ్వండి మాకు, మేము ఇప్పేతామన్నామండి. మా మాట వినలేదండి. మాకు ఇల్లు తాళాలు ఉన్నాయని చెప్పారండి, పట్టాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయని చూపించారు, కానీ భూములు చూపించలేదండి. కొన్ని మందికి పేర్లే లేవండి. భూములు ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏమి చూపించకుండా అన్యాయంగా పడగొట్టేసినాయి. వారంటీ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు, వీళ్ళందరూ రోజు వెళ్తున్నారండి. ఇలాగా వాళ్ళ కాళ్ళు పెట్టుకుని అయ్యేట్టుకుని బతికి మా ఇల్లు తీసి మాకు దారి చూపించండి అంటేను చూపిస్తామన్నారండి. మీకు ఇల్లు ఇచ్చే పీకుతాం, మీరు కంగారు అడగండి అని అన్నారండి. అలాగని అని మొత్తానికి పడగొట్టి జేసీబీలతోటి ఆదివారం నాడు ఎవరు రారండి, పడగొట్టిచ్చేసారండి. వారంటీ వాళ్ళు అడిగితేనేమో వీళ్ళకి ఇల్లు తాళాలు ఉన్నాయి, ఖాళీ చేయట్లేదు అన్నారు. మాకు ఎక్కడ ఉన్నాయండి? మాకు భూమి చూపించి మమ్మల్ని పంపించండి, మేము ఏ ఇబ్బంది పెట్టాం, వెళ్ళిపోతామండి శుభ్రంగా. ఈరోజు భీమవరం మున్సిపల్ క్రిమినల్ కోర్టు పక్కన గత అనేక సంవత్సరాలుగా సుమారు 10 కుటుంబాలు 40 మంది ఇక్కడ కాలువకి రోడ్డుకి సెంటర్లో జీవనం కొనసాగిస్తున్నారు. అనేక ప్రభుత్వాలు మారాయి కానీ వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కాబట్టి రోడ్డు పక్కనే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వృత్తులు, అంటే పేపర్లు ఏరుకోవడం, లేదా చిన్న చిన్న చేపలు పట్టుకోవడం, లేకపోతే చిన్న చిన్న వృత్తులు చేసుకునే చాలా కడు పేదలు. కానీ ప్రభుత్వం ఈ రోజున ఈ పేదల మీద తన ప్రతాపాన్ని చూపిస్తుంది. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసేది, వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు లేని పేదలు కాబట్టి పేదలకి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించాలి. ఏమంటున్నారంటే ప్రభుత్వ అధికారులు ప్రత్యామ్నాయ స్థలాలు లేవంటున్నారు. ఇక్కడే 82 ఎకరాలు టిట్కో ఇల్లు ఉన్నాయి తాత్కాలికంగా. వాళ్ళకు 2 నెలలు అలాట్మెంట్ చేసే వరకు అక్కడ వాళ్ళ నివాసం ఉంచవచ్చు. లేదా నూతనంగా నిర్మిస్తున్నటువంటి పైపుల చెరువు దగ్గర లేఅవుట్ ప్రకారం ఉన్నాయి కానీ అక్కడ కూడా కేటాయించట్లేదు. కానీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు ఒక 2 నెలల్లో మేము చూస్తాం, మీరు ఎక్కడో ఇల్లు చూసుకుంటూ అంటున్నారు. వీళ్ళందరూ పేదలు. పేదలకు ఎవరు ఇల్లు అద్దెకిచ్చే భీమవరంలో ఇల్లుకి అద్దెకి ఇవ్వట్లేదు. ఈవేళ ఇంటి చిన్న రేక్ షెడ్ కావాలంటే 6,000 7,000 అద్దెలతో ఉన్నటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది, ఈ పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించే వరకు ఒక 2 నెలల అవకాశం ఇవ్వండి అని చెప్పాం.